ఎక్కడికి వెళ్దాం? వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్దాం. ఏ ఇంటికి? మన ఇంటికి, మన ఇంటికి. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కూర్. అయితే ఈరోజు లవర్స్ పైన టాస్క్ చేసామండి. అయితే దాంట్లో ఎవరు టాస్క్ ఇచ్చారు ఏంటనేది మీరు వీడియో చూసే తెలుసుకోండి. Tag your thoughts. ఎవడన్నా నువ్వు వచ్చి జరుగుతున్నావు? వస్తానా బాబు ఏరియాకి? ఏరియానే నాది. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. ఏరియా నీదైతే నీ వాయిస్ ఇలా ఉండదు నాకు తెలుసు తమ్ముడు. ఏ టైంలో వాడతా ఆ టైంలో ఇవ్వదు. ఏ టైంలో వాడతా ఆ టైంలో ఇవ్వదు. తమరు పెద్ద ముదరహ ముదరసే ముదరోబ్య. ఎవడు నువ్వు పక్కన కూడుకుంటున్నావు? దిగి దిగి. బాబు బూతులు మాట్లాడితే వీడియో రికార్డ్ అవుతాయి. నీకు తెలుసా? ఎవరు మీరు? ప్రియా నువ్వు ఆగు ప్రియా నేను మాడుతున్నా. ప్రియా నువ్వు ఆగు ప్రియా నేను మాడుతున్నా. అరే ఏ హాస్పిటల్ వచ్చినావు? లే ఎన్నించలేదు వెళ్ళండి సార్. నీ రెస్పెక్ట్ నచ్చిందమ్మా. నీ షర్ట్ బాగుంది. నీ రెస్పెక్ట్ నచ్చిందమ్మా. నీ షర్ట్ బాగుంది. ఫోన్ చేసిన అనుకో వస్తారు. మళ్ళీ నువ్వు ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు, వచ్చినట్టు కూడా తెలియదు, అట్లా చేస్తారు. ఉన్నట్టు కూడా తెలియదు, వచ్చినట్టు కూడా తెలియదు, అట్లా చేస్తారు. పెద్ద వార్నింగ్ ఇది. ఫస్ట్ లేవు ఈ నుంచి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? అదే కదా, మీ ప్రాబ్లం ఏంటండి? అదే అడగండి, మీరు అడగండి. ఏంటి తనని అడిగేదేంటి? మీరు వచ్చారు. నా ప్రాబ్లం నేను కరెక్ట్గా ఉన్నా. నా ప్రాబ్లం నేను సొల్యూషన్ చేసుకుంటాను. నీ ప్రాబ్లం ఏంట్రా? ఏం ప్రాబ్లం చెప్పు నాకు. అసలు ఎవరు నీ ప్రాబ్లం నాకెందుకురా? మరి నీకెందుకు రా? నేను చూస్తే దౌడ మీద కొడితే ముందు అంటే 3 పనులు ఊసిపోయినాయి. లే అంటే లేకపోతురా నాకు ఎన్నిసార్లు చెప్పాలరా? లే అంటే లేకపోతురా నాకు ఎన్నిసార్లు చెప్పాలరా? అన్నయ్య నేను కరెక్టే ఉన్నా. అన్నయ్య నేను కరెక్టే ఉన్నా. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? మాట్లాడుకుంటున్నా మేము. బ్రదర్ ఓకే లీవ్ ఇట్. నాకు ఇప్పుడు పిచ్చి తగ్గింది. లీవ్ ఇట్. ఒక 2 minutes నేను కూర్చొని వెళ్ళిపోతా. నాకు ఒక మార్నింగ్ ఒక 1 hour ఉంటుంది పిచ్చి. అది పిచ్చి కాదన్నయ్య, ప్యాషన్, ఇష్టం. పిచ్చి తగ్గినాక నీకు సెట్ అయిపోతా. ఓకేనా? ప్లీజ్ నీకు రిక్వెస్ట్ చేస్తే నీకు కాలుగా మొక్తా. ఓకే మీరు కూర్చో. మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏదైనా బ్యాడ్ వస్తువు చూసినాకో దాన్ని 10 రూపాయలు ఇచ్చి ఇడిచిపెట్టేస్తాం. ప్లీజ్ ఏమనుకోకటి. తీసుకో భయ్యా, తీసుకో భయ్యా. పైసలు నా దగ్గర లేవు పైసలు. భయ్యా నా దగ్గర ఉన్న పైసలు ఎవరితో ఉన్నాయి? ఎందుకంటే పైసలు బ్రాండ్ అంబాసిడర్ దగ్గర ఉంటే మలిచి పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. అవసరమే, అర్థమైందా? భయ్యా వెళ్ళు. సరే భయ్యా నువ్వు లిమిట్. నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? బీపీ లేపకు. అసలు ఎన్ని ప్రాబ్లం చెప్పురా ఫస్ట్. నా ప్రాబ్లం చెప్పమంటావా? నా ప్రాబ్లం చెప్పమంటావా? చెప్పు. పొద్దున వెళ్తాను రాదు. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకు అసలే తిక్కగానే లేవు ఇంటి వెళ్ళిపో. భయ్యా నీకు ఏం చెప్పు, నీ ప్రాబ్లం ఏం చెప్పు. నేను రానని చెప్పాను కదా. లేవంటే ఏందిరా? నా గుండె మీద కొట్టినావు లేదు, నా గు కొట్టినా నేను ఊకుంటాను. నా గు గుండె మీద కొట్టినావు కదా నేను ఊకోను. నా గు కొట్టినా నేను ఊకుంటాను. నా గు గుండె మీద కొట్టినావు కదా నేను ఊకోను. అవసరమైతే ఆడ కొట్టాల్సి వస్తుంది. దెంగే, అర్థమైందా? అయ్యా నీ లాంగ్వేజ్ నాకు నచ్చలేదు. నువ్వు ఎలా భరిస్తున్నావు నాకు తెలియదు కానీ నీకెందుకు
నీకెందుకు నేను ఎందుకు భరించుకోను, ప్రాబ్లం? ఏమన్నా చేసుకో, ఇడ నీకెందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు దానికోసం నాకుంది, దానికోసం. నాకుంది. తనతో నేను తనతో కాకపోతే తన డాడీతో మాట్లాడతా నీకెందుకు ఎల్లు నువ్వు ఎల్లు ఆ అథారిటీస్ ఆ రైట్స్ నాకు ఉన్నాయి. నాకు కొట్టేంత మూడు లేదు, వెళ్ళిపో. నాకు పెట్టేంత మూడు ఉంది కానీ పెట్టలేకపోతున్నావు. నాకు పెట్టేంత మూడు ఉంది కానీ పెట్టలేకపోతున్నావు. కంట్రోలింగ్ అయితే లేదు. నీకు తెలియట్లేదు వాడు ఎంత కిరాతకుడో ఎంత పగలగాడో నీకు తెలియట్లేదు. ఆ ట్రాక్లో పడ్డావు నువ్వు. పర్లేదు పర్లేదు, నేనే కదా, పర్లేదు. అరే బాబు నీ అమౌంట్ల కోసము ఆడాలని ఇచ్చేసే రకం నువ్వు నాకు తెలుసు. నీ అమౌంట్ల కోసము ఆడాలని ఇచ్చేసే రకం నువ్వు నాకు తెలుసు. ఏ టు డి Mind your tongue, ఏ టు డి mind your tongue. ఇంగ్లీష్ చూసా నా టంగు మా మైండ్లో ఉంది. నా టంగు మా మైండ్లో ఉంది. చిటికలే నీ మైండ్ నీకు సెటప్ లో లేదు. నీ మైండ్ నీకు సెటప్ లో లేదు. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఏ పర్లేదు నాకు ఏం పర్లేదు బస్. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. పైసా విలువ తనకు తెలుసు బాబు. నువ్వు వీడెందుకు పడేస్తున్నావురా? ఆ? నా మనసే పడేసుకున్నావు. నీవెంత? నా మనసే పడేసుకున్నావు. నీవెంత? చాలా సెకలు ఉన్నారా నీలో? నువ్వు ఆ డబ్బులు మొత్తం నువ్వే తీసుకో, నాకేం ప్రాబ్లం లేదు. అరే నువ్వు ఎవరు? రాజేష్ రాజేష్ కొడతావా? వదిలేసి. కొడతావా? నీ ప్రాబ్లం ఏంది? కొడతావా? కొడతా. రాజేష్ కొడతావా? వదిలే, కొడతావా? వదిలే, రాజేష్ కొడతావా? వదిలే. కొడతావా? కొడతావా అంటున్నావు. అరే ఎవరు నువ్వు పొద్దుగాల వచ్చిన దొబ్బుతున్నావు? పెట్టుకో పెట్టుకో. అరే వాన్ పైసలు తీసుకుంటావేందే నువ్వు? రాజేష్ వదిలే. సరే. ఇప్పుడు ఆ పైసలు తీసుకుంటున్నావా? వదిలేసే రాజే, వదిలేసే. ఎవరిని? వదిలేసే రాజే, వదిలేసే. ఎవరిని? నన్ను నన్ను వదిలే. మేము స్వేచ్ఛా పావురాల్లా బతుకుతాం. మేము స్వేచ్ఛా పావురాల్లా బతుకుతాం. దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంట. ఎవరు నువ్వు అసలు? రాజేష్ వదిలేసాను. ఫస్ట్ షర్ట్ వదులు, షర్ట్ వదులు. షర్టు 2500 రూపీస్ షర్ట్ అది. తెలుసు తనకు వాల్యూ. తెలుసు తనకు వాల్యూ. రాజేష్ వదిలేసే, రాజేష్ వదిలేసే. కొట్టు రాజేష్ కొట్టు కొడితే వాడిని కొడుతుంటే నువ్వు వదిలేసి ప్రియా నువ్వు నాకు నచ్చినవి ఇవి కూడా తెలుసుకో. నువ్వంటే నాకు ఇష్టం. ఇంకా అయినా కూల్గా, ఇంకా అయినా కూల్గా. ఇంకో 10 తరాల తర్వాత కూడా ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. నేను కూల్ అయిపోయినా. నేను కూల్ అయిపోయినా. వాడు కూల్ అవుతాడా కూల్ డ్రింక్ చేసుకుంటే వాడి ఇష్టం. వాడు కూల్ అవుతాడా కూల్ డ్రింక్ చేసుకుంటే వాడి ఇష్టం. ఇంకా వాడి ఇష్టం. మనతో వెళ్ళిపోతావా? అవును, నన్ను మర్చిపో. అవును, నన్ను మర్చిపో. వీడేంటి మళ్ళీ మళ్ళీ అడుక్కుంటున్నాను చెప్పేసి అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన సినిమా రిక్వైర్మెంట్ అనేది అంత ఉంది. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా మీకు తోచినంత సాయం చేయండి. 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ మీకు నచ్చినంత సహాయం, మీకు తోచినంత సహాయం చేసి మన సినిమాని బతికిద్దాం. సరే వెళ్ళిపో. మనం వెళ్దామా? వాడు అవసరం లేదు. మనం వెళ్దామా? వాడు అవసరం లేదు. హలో మేడం రండి. ఎక్కడికి వెళ్దాం? వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్దాం. ఏ ఇంటికి? మన ఇంటికి. మన ఇంటికి. మన ఇంట్లో అంటే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్దాం. బాగా బరి తెగించావు. ఏం పోదాం? ఏడికి పోదాం? అందరు చూస్తున్నారు, వెళ్ళిపోదాం. అందరు చూస్తున్నారని అడుగుతున్నా. ఏడికి పోదామని అడుగుతున్నాం. ఇంటికి వెళ్దాం. ఎక్కడ ఇల్లు? ఏమి ఇల్లు నీది? చూడు ఈ టైంలో ఏం మాట్లాడొద్దు, పద వెళ్దాం. ఆ? వెళ్దాం పదా. మరి వాడేం చేస్తావు వాడు బొఫునా? మరి వాడేం చేస్తావు వాడు బొఫునా? రాజేష్ నువ్వు మాట్లాడు ప్లీజ్, నువ్వు మాట్లాడు. నీతో మాట్లాడుడే బేకారు. వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. ఆ పైసలు తీసుకెళ్ళిపో. నీ బంగారాన్ని తీసుకెళ్ళిపో, అమ్ముకో. నువ్వు వస్తున్నావు, వస్తావా? నేను రాకపోతే ఇంకోడా? అంటే అది పద అంటూ ఏడిపోదాం పద. నీలాంటి వాళ్ళ వల్లే మంచి వాళ్ళకు, నీలాంటి వాళ్ళు లేడీస్, మంచి లేడీస్ కూడా అంతా అడ్డమే పేరు వస్తుంది. నీలాంటి వాళ్ళు 0.5%. మీలాంటి వాళ్ళ మొత్తం సమాజం మొత్తం ఖరాబ్ చేసి పడేస్తుంది. ఆ పైసలు ఎవరి ఇచ్చాయి? నాకు బ్రో నిన్ను బ్రో ఎక్కడ దీన్ని బ్రో నా మాట వింటావు? కూల్. నేను ఒక్క నిమిషం భయ్యా, నాకు అర్థమైంది ఇంటెన్షన్ అర్థమైంది. ప్లీజ్ ఒక్క 2 minutes కూర్చో. నేను ఇంత చేసిన అంత చేయనా? ఒక 2 నిమిషాలు ప్లీజ్. చెప్పు నీ ఇంటెన్షన్ ఏది?
మీరేంటి ఇప్పుడు వస్తున్నారా లేదా? నన్ను వెళ్ళిపోమంటారా? ఇప్పుడు ఇంటికి పోదామంటున్నావు కదా, నేను ఎవరినో తెలియదు, ఏమో తెలియదు. నేను తీసుకొని అమ్మేస్తే ఏం చేస్తావు? దుబాయ్లకు నేను అమ్మేస్తే ఏం చేస్తావు అంటున్నావు? నేను అమ్మేస్తే ఏం చేస్తావు అంటున్నావు? ఎందుకు అట్లా తయారవుతారు చెప్పు? డబ్బులు చూడగానే మైండ్ పని చేయదా నీకు? నీవే కాదు, నీలాంటి వాళ్ళు మొత్తం ఇంతే అవుతారు. గంజాయిగా వీటికి అడిక్ట్ అయ్యి వాళ్ళ టైంలో ఏం చేస్తారో అర్థమవుతలేరు, ఎందుకు పోతారో అర్థమవుతలేదు. సమాజం మొత్తం చాలా మాట్లాడారు, వదిలేయండి. ఏం మాట్లాడి ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి? నీవేనా ప్రాబ్లం అంటున్నావు? ఇప్పటికీ నీలో మార్పు అనేది కనిపించట్లేదు. మీరు పైసలు నేను ఇంతే, మీకేంటి ప్రాబ్లం? దాన్ని వద్దులా అన్న, చంపేస్తా దాన్ని. మామూలుగా కాదు, నా మాట ఒక్క 2 నిమిషాలు దాన్ని చంపకుండా వద్దులే నేను. తమ్ముడు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నేను ఒక్క 2 నిమిషాలు టైం. నువ్వు మారవు కదా, వెళ్ళిపో, అవసరం లేదు. నువ్వు మారినప్పుడు నువ్వు అవసరమే లేదు. ఈ సమాజంలో చీడపురుగులు, పంటకు చీడపురుగు కొట్టిందని చీడపురుగును చంపేస్తాం కానీ పంటను చంపేయం. మేము కూడా అంతే. పో, నువ్వు నా ముఖంలో కనిపించకు. చెల్లి దొబ్బే ఎడికేంచి దొబ్బే దాన్ని మామూలుగా చంపనన్న. దాని అడ్రస్ తెలుసు నాకు. నైట్ కావాలంటే 10 మంది బ్యాచ్ని దింపుతా కానీ నువ్వు చంపుతావురా? చంపి నువ్వు అంత కూడా చంపి చేయలేను నేను. చేసినావు మరి కూసో. చంపి నువ్వు అంతకుండా అవుతావా? ఏడుపొస్తుందన్న. కాదు, నువ్వు టాస్క్ ఇచ్చింది ఎందుకు చంపనీక? కాదన్న, ఇట్లా తెలిసే నేను ఎందుకు ఇస్తా అన్న? నాకు తెలుసు తమ్ముడు, నేనేమంటున్నా, టాస్క్ ఇచ్చింది నువ్వేగా. నాకు తెలుసు తమ్ముడు, నేనేమంటున్నా, టాస్క్ ఇచ్చింది నువ్వేగా. ఇంత ఘోరంగా చేస్తారన్న అసలు? అవు బై, నువ్వు నేను చెప్పేది వింటావా? సంపంగానే ఏం లేదు. తెల్లారి మీడియా స్క్రోలింగ్, ఒక యువతిని వెంటాడి చంపిన ఒక హంతకుడు, నరహంతకుడు, కిరాతకుడు. ఒక యువతిని వెంటాడి చంపిన ఒక హంతకుడు, నరహంతకుడు, కిరాతకుడు, నరహంతకుడు అని చెప్పి మీడియా పెద్ద స్క్రోలింగ్లు, బోర్డింగ్లు, హార్డింగ్లు, సంఘాల మొత్తం వచ్చేసి వాడిని అజ్జాలు ఇజ్జాలని చెప్పేసి ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు చేసినావా, ఆమె చేసినా ఎవరు చూడడు, హెడ్లైన్స్ బంద్ పడతాయి. అవన్నీ చూసినాక మీ ఫ్యామిలీ ఏమవుతుందిరా? నా బిడ్డ ఇంత కిరాతకుడు అని వాళ్ళు చచ్చిపోతారు. అర్థమవుతుందా? మీ అయ్య అమ్మ చచ్చిపోతారు. ఉన్న ఒక్కడివి కొడుకు కదరా, ఒక్కడివే కదా, 10 మంది ఉన్నారా? అవి అంతా నీ మీద ఆశ పెట్టుకొని బతుకుతారు కావాలి. నువ్వు జైలు పాలైపోయి ఇటుపాలు అయితే ఎవడు బతుకుతాడు? ఊజ్ రెస్పాన్సిబుల్. మీ అయ్య అమ్మని చూసేటాడు ఎవడు? నువ్వు చచ్చిపోయినాక నువ్వు ఇంకోటి తెలుసా, నువ్వు కేసు అయితే నీ తప్ప ఆమె తప్ప అని చూడరు, నీదే తప్ప అంటారు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ అట్లుంది. ఇసొంటలో ఒక 0.5% వీళ్ళ వల్ల మంచి వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ స్క్రోలింగ్లు, అవి టెన్షన్లు, మెంటల్ టెన్షన్లు, ఇవన్నీ మొత్తం చచ్చిపోతావురా బాబు. అర్థమవుతుందా? నీకు అది అవసరమా? నిన్ను కాదనుకొని పోయింది కదా, నిన్ను కాదనుకొని పోయిందా అని చెప్పేసి ఫీల్ అయ్యేటట్టుగా నువ్వు బతుకు. నేను కూడా ఒక 2 years బ్యాక్ ఇట్లా గంజాయికి అడిక్ట్ అయినా, సేమ్ పోరి విషయంలో. అయితే నాకు ఇట్లా కాదు, క్యాస్ట్ రిలీజన్ అడ్డం వచ్చి తను నన్ను కాదన్నా కానీ నేను తర్వాత గంజాయి కొట్టి ఒక గలీజ్గా అయిపోయినా. రోజు గొడవలు ఇవే ఉన్నాయి నా లైఫ్ అంతా. ఒక అంజనీదాసు దేవుళ్ళకి వచ్చి నాకు అది నా లైఫ్లో వెలిగించాను. ఒక అంజనీదాసు దేవుళ్ళకి వచ్చి నాకు అది నా లైఫ్లో వెలిగించాను. వాడు వెలిగించిన వెలుగు ఒక 100 జీవితాలను వెలిగాలని నేను అనుకుంటా. నీ జీవితం నీ వెలుగు వెలుగుతుందా? మరి వెలుగుతుందా? లేకుంటే నువ్వు ఇట్లే మళ్ళీ అడమైన తోలు పడతావు? ఎవరిని ఎవరి జోలికి వెళ్ళా, నా పని ఏదో నేను చేసుకుంటా, మా ఫ్యామిలీని బాగా చూసుకుంటానా, వద్దరిని వదిలేసాను. అది నేనే వదిలేస్తున్నా. నీ ఛానల్ రోజు వీడియోస్ చూసి నేను మారకుంటే ఇక బయట వాళ్ళు ఏం మారుతాను, నేను వదిలేస్తాను. నేను ఎప్పటికైనా చెప్పి ఒకటే చెప్తున్నా, ఏమని చెప్తున్నా? డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్. అర్థమైంది కదా తమ్ముడు? ఇప్పటికైనా నా మాట వింటావు కదా? ఇవి వద్దు, ఫాలో కాకు, ఈ పరేషాన్ కాకు. నా మాట ఇంత నువ్వు కూడా తాకు, ఆమెను కూడా చంపకు.